మన దేశ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశంలో కులపరమైన విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే కన్‌స్ట్రక్షన్ వర్క్ అది ఉంటాయి గదా! ఆ వర్క్స్‌లో ఎక్కువగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఇందులో అగ్రవర్ణాల వాళ్ళు ఎవరు లేరు అనే విధంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలను చూస్తూ ఉంటే చాలా సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది ఎంత మాత్రము సిల్లీ కాదు. రాహుల్ గాంధీ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూ మెల్లిగా ఈ దేశంలో కులాల మధ్య విభజన తీసుకొచ్చి తద్వారా వాళ్ళ మధ్య ఘర్షణ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. నిజానికి ఈ దేశాన్ని గత 60 ఏళ్లుగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేము ఎంతో చేస్తూ ఉన్నాం. గరీబీ హఠావో అనే నినాదాలు ఎన్నో తీసుకొచ్చింది. అయినా కూడా వీళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు అంటే అది కాంగ్రెస్ చేసిన తప్పిదమే అని చెప్పుకోవచ్చు. అయినా కూడా రాహుల్ గాంధీ అవేమీ మాట్లాడకుండా ఈ దేశంలో ప్రజల మధ్య విభజనను తీసుకువచ్చి తద్వారా తాను ఓట్లు పొందాలి అని భావిస్తూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన భారతదేశంలో ఫ్యూచర్‌లో ప్రజల మధ్య మరిన్ని విభజనలు వచ్చి గొడవలకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.